అక్కడ నివసించి వ్యాపారం చేసి రాముడు సంపాదించుకుంటూ రండి అని చెప్పుకున్నవారా మీ జీవనం ఏ పాటిది అందులో కలబడి అందులో మాయమలు ఆయుధ వంటి వారు కారాని బైబిల్ గ్రంథం చదివిస్తారు. మా ప్రియమైన సహోదరులారా సహోదరులారా ప్రజలారా దేవుని వాక్యములు మనం గమనించినట్లయితే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు ఏదో ఒక రీతిగా ఉదయం లేచిన సమయం నుండి ఆయా ఏ పని చేద్దాం, ఏమి సంపాదించుకుందాం, ఏమి కూడబెట్టుకుందాం, నాకు నా కుటుంబానికి ఏంటి అనేటువంటి తాపత్రయం పడుతూ తొందరపడుతూ లోకములు జీవన పోరాటములు ప్రతి మానవుడు జీవిస్తూ ఉన్నాడు. అయితే ప్రతి ఒక్కరు ఏదో ఒక పని కలిగి ఉండవలసింది. అయితే బైబిల్ చదివిస్తా ఉంది, ఈ జీవము ఏ పాటిది అని. జీవన వల్ల మానవుడు జీవుని గురించి బైబిల్ గ్రంథం చదివిస్తా ఉంది. మానవుడి యొక్క జీవము ఉన్న మీద ఆగినటువంటిదని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. గట్టి పురుగు వంటిది వాడబడిపోతుంది అని దేవుని యొక్క వాక్యం చదివిస్తా ఉంది. ప్రియమైన వాళ్ళ త్రాసు మీద దూరి వంటిదని పరిశుభ్రత బైబిల్ చదివిస్తా ఉంది. ప్రియమైన వాళ్ళ ఇంకా ఏమంటే మానవుడు నిన్నటి వాడని దేవుని యొక్క వాక్యం చదివిస్తా ఉంది. ప్రియమైన వాళ్ళ మానవుడి వచ్చి దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా చదివిస్తా ఉంది. అయితే భూమి మీద ఎంత సంపాదించినను, ఎంత కూడబెట్టుకున్నాను, ఎంత గొప్పవారైనను ఒక విధంగా ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది. బైబిల్ చదివిస్తా ఉంది, భూమి మీద స్థిరముగా ఉన్నవాడు ఒక్కడుగా లేడని దేవుని యొక్క వాక్యం చదివిస్తా ఉంది. భూమి పుట్టినది మొదలుకొని భూమైన వాళ్ళ నేటి వరకు ఎంతో మంది ఈ లోకంలో పుడుతున్నారు, ఎంతో మంది చనిపోతున్నారు. పుట్టుక గిట్టుట వరకే అని లోక సామెత కూడా మనం చెప్పుకుంటాం. మా ప్రియ దేశులారా, పట్టణ ప్రజలారా, దేవుని యొక్క వాక్యం జాగ్రత్తగా ఆలోచించండి. మానవుడు చనిపోయాక ఎక్కడికి పోతున్నాడు? మానవుని యొక్క గమ్య స్థానం ఎక్కడికి? ఎప్పుడైనా ఆలోచించావా? దేవుని యొక్క వాక్యం పరిశుద్ధంగా ఇలా సెలవిస్తుంది, వెనకటి భూమికి చేరను ఆత్మగాన్ని దయచేసిన దేవుని ఎందుకు పోవునని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. ఇలాగా మానవుని యొక్క దేహము మట్టిలో నుండి దేవుడు సృజించినాడు. అది లోకం విడిచిపెట్టిన తర్వాత, మానవుడు మరణించిన తర్వాత మట్టి దేహము బయటికి వెళ్ళిపోతుంది. అది విడిచిపెట్టినా కాల్ చేసినా సరే అది మరణమైపోతుంది. ఆత్మ ఉంది, దేవుని ఎందుకు వెళుతుంది. ఆత్మకు సాగు లేదు. ప్రియమైన వారులారా, అయితే దేవుని యొక్క ఆత్మకు తీర్పు జరుగుతా ఉంది. ఏంటయ్యా తీర్పు అంటే, ఈ భూమి మీద బ్రతికిన దినములను ఉద్దేశించి
పరిశుద్ధమైన దేవుడు ఆయన రావుల సింహాసనం ఎదుట మనలందరినీ నిలబెట్టుకొని మనకు తీర్పు తీరుస్తాడు. ఏ తీర్పు తీరుస్తాడంటే భూమి మీద శరీరమును ఆస్పదము చేసుకొని జీవించిన జీవితం అంతటి గురించి తీర్పు తీర్చేవాడుగా ఉంటాడు. పిల్లారా, మానవుడు భూమి మీద పాపిగా పుట్టాడు, పాపములో జీవిస్తున్నాడు, పాపములో మరణిస్తున్నాడు. పాపములో మరణిస్తున్న వారికి ఆయన ఇచ్చిన తీర్పు ఏంటంటే పాపము వలన వచ్చిన జీతము మరణం. అయితే దేవుడు దాని యొక్క ఫలితం నిత్య నరకం. అట్టి నరక శిక్ష నుండి మనలను తప్పించాలని ప్రేమగల దేవుడు, దయగల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, కామ క్రోధ మోద మల మత్సరములు లేనటువంటి దేవాది దేవుడు ప్రియులారా, ఆయన తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని ఇట్టి నరక శిక్ష నుండి మనలను తప్పించాలని ప్రియులారా ఆయన నీ లోకములను పంపించాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. ఆయన పేరే రక్షకుడు. యేసువనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడినని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన పేరులోనే రక్షకుడు అని ఉంది. భూమి మీద పుట్టిన ప్రతి పాపిని రక్షించుటకు ఈ లోకములోనికి వచ్చాడు. ప్రతి పాపిని పరలోకములకు చేర్చాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఏం చేశాడయ్యా అంటే పాపులమైన మనందరి కొరకై ఆయన తన పరిశుద్ధమైన రక్తమును కార్చాడు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు అని సామాన్యముగా చెప్పుకుంటాం. కనుక ప్రియమైన వారులారా, అట్టి పాపులమైన మనలను నరక శిక్ష నుండి తప్పించడానికి దివి నుండి భూమికి దిగి వచ్చిన ప్రేమామయుడు పరిశుద్ధ దేవుడు పావనమూర్తి ప్రభువైన యేసు క్రీస్తు వారు మనందరి కొరకై ఈ లోకములకు వచ్చి ఆయన శిలువ మరణం పొందాడు. మనందరి పాప దోషములను నివృత్తి చేయడం కొరకై ఆయన తన పరిశుద్ధమైన రక్తమును కార్చాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయనని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. మా ప్రియ దేశీయులారా, ఉచితముగా నరక శిక్ష నుండి తప్పించుకోవచ్చు. ఉచితముగా పరలోకములో ప్రతి మానవుడు చేరవచ్చు. నీలారా, మంచి అవకాశం ప్రభువైన యేసు క్రీస్తునందు నీకు సిద్ధముగా ఉంది. అట్లయితే ఏం చేయాలయ్యా నేను అని నువ్వు అడగవచ్చు. అట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి తిరిగి లేపనని విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు అని బైబిల్ సెలవిస్తా ఉంది. ఎంత గొప్ప రక్షణ! నిర్లక్ష్యం చేస్తే ప్రతి మానవుడు తప్పించుకోలేడు. మరణం తప్పదేం. ఏదో ఒక దినం లోకం విడిచిపెట్టాలి. లోకం విడిచిపెట్టాక నువ్వు ఎడకపోతావు. నీ గమ్య స్థానం పెట్టు. రెండు మార్గాలు, ఒకటి పరలోకం, రెండు నరకం. పరలోకం చేరాలంటే ప్రభువైన యేసు క్రీస్తు వారే మార్గం. ఆయనే స్వయంగా చెప్పాడు. యేసు చెప్పాను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు పరలోకంలో ప్రవేశింపలేరని. మా ప్రియ దేశీయులారా, అట్టి నరక శిక్షను తప్పించబడి మోక్షంలో ప్రవేశించాలంటే ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. జాతి, కులము, మతము భేదము లేకుండా అందరినీ రక్షించడానికి వచ్చిన లోకరక్షకుడు అని నీ హృదయంలో విశ్వసిస్తే నిన్ను క్షమిస్తాడు, తన బిడ్డగా అంగీకరిస్తాడు. మోక్ష రాజ్యములో నిన్ను ప్రవేశపెట్టుకుంటాడు. ఎప్పుడు ఈ లోకం విడిచిపెట్టినా, లేకపోతే ఆయన త్వరలో రాబోతున్నాడు. లోక కళ్యాణార్థమై ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవులను తీర్పు తీర్చడం కొరకు ఆయన రాబోతున్నాడు. ప్రభువైన యేసు క్రీస్తునందు ఆయన వస్తే ఆయనతో కూడా ఉంటావు. ఇంత గొప్ప రక్షణ, ఇది మంచి అవకాశం. యేసు ప్రభువా, పాపిని నీ రక్తముతో నన్ను కడుగు, నీ బిడ్డగా నన్ను అంగీకరించుకో, విశ్వసిస్తున్నానయ్యా. రెండు మాటలు హృదయం పూర్తిగా చెప్తే చాలు. క్షమించబడతావు, పరిశుద్ధపరచబడతావు, పరలోక రాజ్యములకు వారసులు అవుతావు. ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు వీటి వారు గొప్ప రక్షణ పొందుతారు. మీ కొరకై చిన్న ప్రార్థన చేస్తా. ప్రార్థన. మహోన్నతుడు దేవా, ప్రేమలేని మా తండ్రి, దయగల ప్రభువా, ఘనమైన మీ నామమునకై స్తోత్రాలు, వందనాలు చెల్లించున్నాం. దేవా, నీ ప్రజల మధ్య
తెలియజేసిన మాటలను ఫలింపచేయండి. వినిన వారిలో కార్యం జరిగించండి. నిత్య జీవం ఎలాగ పొందాలో ప్రభు దాసు ద్వారా తెలియజేసిన దానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ, అలాగే ప్రభు పరలోకమునకు మీరే మార్గము సత్యము జీవమునైనారని సహాయం చేయండి. చూడమని దేవ మరి మీ కార్యాలు జరిగించి మీరు మహిమ పొందమని యేసు క్రీస్తు ఘనమైన నామమునే స్తుతించి ప్రార్థించున్నాం మా తండ్రి. ఆమేన్. చెప్పండి ప్రభు యేసు క్రీస్తు వారికి. మరిన్ని విషయాలు తెలుసుకున్నట్లయితే మన సమీపంలోనే స్టేట్ బ్యాంక్ ఎదురుగా బెరాకా ప్రార్థన మందిరం ఉన్నది. దయచేస్తున్నారు, రండి. ప్రేమతో మేము అందరినీ ఆహ్వానించున్నాం. 34 కొత్త కాలంలో ప్రభు యేసు దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, వారి మనసు పొంది సువార్తను నమ్ముడి అని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. ఆ జ్ఞాన కాలములలో దేవుడు చూసి చూడనట్లుగా ఉండేది, కానీ ఇప్పుడైతే అందరూ అంతటను వారు మనసు పొంది ప్రభువైన యేసు క్రీస్తు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించాలని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధమైన గ్రంథం సెలవిస్తా ఉన్నది. ప్రియమైనటువంటి ఐతానగర్ వాస్తవులకు ప్రభువైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకందరికీ శుభములు. ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. పిల్లరా, రక్షకుడు అనగా మరి ఆపదలో ఉన్నవారిని, చీకటిలో ఉన్నవారిని, అపాయములో ఉన్నవారిని, లేకపోతే దిక్కుదోచని స్థితిలో ఉన్నవారిని రక్షించేవాడు రక్షకుడు. భూలోకంలో ప్రతి మానవుడు పాపమనేటువంటి ఆపదలో, పాపమనేటువంటి చీకటిలో, పాపమనేటువంటి ఊబిలో చిక్కుపడి ఉన్నాడు. మనలందరినీ మానవులను రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభు దేవుడయ్యుండి ఈ లోకానికి కన్య మరియ గర్భాన జన్మించినాడు. ఈయనే లోకరక్షకుడు అనగా తన పాపము నుండి మానవులు తన పాపము నుండి విడిపించబడటానికి పరిశుద్ధపడి నిత్యరాజ్యములో ప్రభువైన యేసు క్రీస్తు నందు సంతోషించడానికి, ఆయన ప్రేమను గుర్తిరగడానికి, మోక్ష భాగ్యము చేరడానికి, పరలోక రాజ్యం స్వతరించుకోవడానికి ప్రభువైన యేసు క్రీస్తు వారు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాడు. ప్రయాసపడి పాప భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదనని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. వీళ్ళారా, పాపంలో మునిగిన మానవుణ్ణి, శాంతి సమాధానం లేక మునిగిన మానవుణ్ణి సమాధానం ఇస్తానికి ప్రభువైన యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చాడు. అందుకే ఇదిగో లోక పాపమును మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్ల. ప్రియులారా, నేను ఆ పాపములన్నీ కూడా యేసు ప్రభు వారి లోకములో గొర్రె పిల్లలాగా మోసుకొని పోయి, ఆయన పాపమెరుగని దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పాపం అనేది తెలియదు, ఆయన దేవుని కుమారుడు అయినప్పటికీ యేసు ప్రభువారు నేను ఆ పాపములను గొర్రె పిల్లలాగా తన మీద మోసుకొని ఆ కల్వరి శిలువలో అప్పగించాడు. నేను ఆ పాపములు. అయితే ఇప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు నందున్న వారికి పాపము లేదు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని నమ్మిన వారికి దోషం లేదు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని అంగీకరిస్తే మోక్ష భాగ్యం, ఆత్మరక్షణ. ప్రియులారా, చెప్పే నేను కూడా ఒకప్పుడు పాపములో పుట్టిన వాడిని. ఇక్కడే సమీపంలో ఐతానగర్లో అంబేద్కర్ బొమ్మ ఎదురుగా అక్కడే నేను పుట్టిన వాడిని, అక్కడే పెరిగిన వాడిని. నా జీవితం నేను ఎరుగుదును. ప్రియులారా, బాల్యము నుండి అనగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ ఉన్నట్లుగా బాల్యము నుండి నరుని ఆలోచన చెడిపోయి ఉన్నదన్నట్లు
నా హృదయం కూడా చెడిపోయి ఉన్నది. నేను కూడా పాపంలోనే పుట్టినవాడిని, పాపంలోనే చిన్న వయసు నుండి అన్ని రకాలైనటువంటి పాపములను నేను మునిగిన వాడిని. అయితే శాంతి సమాధానం లేక ప్రియులారా పాపంలో జీవిస్తున్న నాకు నెమ్మది లేక ఉన్నది. ఒక ప్రశ్న నా ఎద్దకు వచ్చింది, అరే ఇంటి పక్కోళ్ళు చనిపోతున్నారే, బంధువుల్లో చనిపోతున్నారే, స్నేహితులు చనిపోతున్నారే, అరే చనిపోయిన వాడు మరలా కనపడట్లేదే, ఈ చావు అంటే ఏంటని ఒక ప్రశ్న వచ్చింది. చనిపోయిన వారిని చూస్తే ఒక రకమైన భయం కూడా వచ్చింది. ఈ ప్రశ్నలతో ఈ భయంతో ఉన్న నాకు పరిశుద్ధమైన గ్రంథంలో వాక్యము దొరుకుతూ వచ్చింది. ఇలాగే ప్రకటిస్తూ వచ్చారు. యోహాను సువార్త 11:25లో రాయబడుతూ వచ్చింది, యేసు చెప్పెను, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు మరి అన్నిటికీ చనిపోడని ఈ పరిశుద్ధమైన గ్రంథములో మాటలు నాకు దొరుకుతూ వచ్చినాయి. ప్రియులారా, ఎన్ని దినాలు బాధపడినా, ఎవరు తీసివేయలేనా మరణ భయము, ఆ బాధ, ఆ వేదన, దుఃఖము, ఆ పాపము ఈ పరిశుద్ధమైన గ్రంథములో నుండి దేవుడు నన్ను ఆదరించి నన్ను తప్పించి ఆ పాపం నుండి, ఆ భయం నుండి, ఆ చీకటి నుండి నన్ను విడిపించాడు. ప్రియులారా, ఇప్పుడు నేను చెప్పగలను, యేసు ప్రభువారిని నేను నమ్ముకున్నాను, నా బ్రతుకు మారింది, నా జీవితం మారింది. ఇప్పుడు నేను చస్తే పరలోక రాజ్యం వెళ్తాను, మోక్ష భాగ్యం వెళ్తాను, ఆ ప్రభుతో కూడా సదాకాలం ఉంటాను. నీ సంగతి ఏంటి? గొంతులో ఊపిరుండగానే, భూమి మీద బ్రతికుండగానే దేవుని వాక్యము నీ యొద్దకు వచ్చినప్పుడు ఇది మనుషుల వాక్యము కాదు, ఇది దేవుడే పంపించినాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని దేవుని ఆజ్ఞను మాత్రమే మీ వద్దకు తీసుకొచ్చినాం ప్రియులారా. కాబట్టి నా బ్రతుకు మార్చిన దేవుడు మీ పరిస్థితులను మార్చడానికి శాంతి లేదా, సమాధానం లేదా, నెమ్మది లేదా, ఆరోగ్యం లేదా, ఏదైనా సరే ఈ దేవుడు సమస్తమును బాగు చేయుటకు సమర్థుడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును ఆత్మరక్షణ పొందెదరు. దేవుడి మాటలను దీవించునుగాక. ముందుకెళ్లే సమయంలో దైవ సేవకులు మీ కొరకు ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. దేవుడు చోట్ల చూడనట్లుగా ఊరుకుండెను. ఎప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవాలని దేవుడు మానవులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ప్రియా తెనాలి గ్రామ వాస్తవ్యులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాలం శుభములు తెలియజేస్తున్నామండి. ప్రియ గ్రామస్తులారా, దేవుని యొక్క రక్షణ సువార్తను ఈ మధ్య తీసుకొని వచ్చినాము. ఇది సిలువను గురించిన వార్త, మోక్షరాజ్యాన్ని తెలియపరిచే వార్త. ఇది మీకు మేలుకరమైన వార్త, మంచి వార్త. ప్రియ గ్రామస్తులారా, యేసును స్వీకరించు, క్రీస్తు యేసును స్వీకరించు అని మేము పాట పాడుకుంటూ వచ్చినాం. ఎవరయ్యా యేసు అని అంటే, యేసు అనగా రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడిందని లేఖనంలో రాయబడి ఉన్నది. యేసు అనగా పాపను రక్షించినవాడు. దేవుని వాక్యంలో సెలవుతున్నది, పాపను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారముకు యోగ్యమైనది అని. శ్రీ గ్రామస్తులారా, యేసుగా పాపను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు. ఎవరైనా పాపులు అని అంటే దేవుని వాక్యంలో సెలవుతున్నది, అందరూ ఎంతగా పాపం చేసి
మానవులు దేవుడు అనుగ్రహించిన మహిమను అనగా మోక్షాన్ని పొందలేకపోతా ఉన్నారు. భూమి మీద పాపము చేయకుండా మేలు చేయొచ్చు నీతిమంతుడు ఎక్కడైనా లేడు అని వాక్యం చదువుతూ ఉంది. గ్రామస్తులారా, ఈ లోకంలో ఏ భేదము లేకుండా స్త్రీ అనే పురుషులని, చిన్న పెద్ద, జాతి, ప్రాంతం, భాష ఏ భేదము లేకుండా అందరము పాపములో ఉన్నాం. కనుకనే పాపానికి తీర్పు ఉందండి, పాపానికి శిక్ష ఉంది. ఏలైనగా పాపములో జీతము మరణము అని దేవుని వాక్యం చదువుతున్నది. మరణం అనగా నరకం. అయినారా, ఈ నరకాల గురించి బైబిల్లో రాబడి ఉంది. పిరికివారు, అవిశ్వాసులు, అబద్ధికులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, దొంగలు, త్రాగుబోతులు ఇటువారందరూ మండగుండంలో పడివేయబడదురు. అది రెండవ మరణమని దేవుని వాక్యం చదువుతున్నది. గ్రామస్తులారా, ఈ లోకంలో పుట్టి జీవిస్తున్న మనమందరము ఏదో ఒక పాపాన్ని చేస్తూ ఉన్నాం. అందరం పాపంలోనే ఉన్నాం. పాపాన్ని బట్టి మనం చనిపోయిన తర్వాత నిత్యమైన నరకానికి, పాతాళానికి వెళ్ళవలసిన వారం. అదే నిత్య నరకం. గ్రామస్తులారా, అటువంటి భయంకరమైన పాతాళం నుంచి తప్పించబడటమే రక్షణ. కాబట్టి యేసుప్రభువు వారు పాపి అయిన మానవుణ్ణి నరకం నుంచి తప్పించి రక్షించేవాడు. మరి ఆయన మాత్రం ఎట్లా రక్షిస్తాడండి అని అంటే, యేసు క్రీస్తు ప్రభు మనందరి పాపములు పరిహారం చేయటానికి కాలం పరిపూర్ణమైనప్పుడు తాను దేవుడై ఉండి తన మహిమను విడిచి ఈ లోకానికి శరీరధారిగా వచ్చినాడు. 2024 ఏళ్ల క్రితం ఆయన సశరీరుడిగా వచ్చాడు. రక్తమాంసాల్లో పాలివాడయ్యాడు. మన వల్ల ఆకలి దప్పుడుగా జీవించాడు. అయితే ఆయన పాపము లేనివాడుగా పుట్టినాడు, పాపము లేనివాడుగా జీవించాడు. అంత మాత్రమే కాదు, మనుషులమైన మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయటానికి ఆ దేవత దేవుడు శిలోమరాలను విరాడి ఆయన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని అర్పించి చనిపోయి సమాధి చేయబడ్డాడు. అంతేకాదు, ఆ ప్రభు మూడో నాడు పునరుద్ధరణ తిరిగి లేచాడు. యేసుక్రీస్తు పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, సిలువను జయించాడు. ప్రియ గ్రామస్తులారా, ఆ దేవత దేవుడు అనేకులు చూస్తుంటుండగా పరలోకానికి ఆరోహణం వెళ్ళాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు తిరిగి లోకానికి రెండవ పర్యాయం రానై ఉన్నాడు. దాని క్రీస్తు రెండవ అక్కడ అంటాం. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలా? ఈ లోకాలు మనందరం పాపలం కాబట్టి మన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలా, పాపాన్ని తొలగించుకోవాలా అని అంటే వయస్సు ప్రభుత్వం విశ్వాసం ఉంచాలా. భూమి మీద మనుషుల పాపాలు క్షమించడానికి యేసుక్రీస్తు ప్రభు వారికి అధికారం ఉన్నది. ఈ నామమునే మనం రక్షణ పొందాలా. అనగా పాతాళము తప్పించబడి పరలోకానికి, మోక్షానికి వెళతాము. ఆకాశం కింద భూమి మీద మనుషులు వేయబడిన మరి ఏ నామమున మానవుని పాపానికి ప్రాయశ్చిత్తం కలగదు. మానవుడు పరలోకానికి వెళ్ళలేడు. అయిలారా, ప్రియ గ్రామస్తులారా, పాపాన్ని తొలగించుకోవాలని మానవుడు ఏదో స్వనీతి కార్యాలు చేస్తా ఉన్నాడు. దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, జపతపాలు, తీర్థయాత్రలు, పలు విధాల కార్యాలు చేయడం ద్వారా మన పాపానికి ప్రాయశ్చిత్తం కలగదు. దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది, రక్తము చిందించబడకుండా పాపక్షమాపణ కలుగుట అసాధ్యమని. ఎవరు రక్తం అండి అంటే ఆ పరమాత్ముడిని యేసు ప్రభు రక్తం. ఈ లోకంలో ఏ రక్తము చెల్లుబాటు కాదు. కనుకనే ప్రియ గ్రామస్తులారా, ఆ ప్రేమ గల దేవుడు యేసు ప్రభు వారు దయగలిగిన దేవుడు ఇలాగ పిలుస్తూ ఉన్నాడు, ప్రయాసపడి పాపవారు మనుషులు సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నాను. కనుకనే ప్రియ గ్రామస్తులారా, మీరు ఎవరైనా స్త్రీ అయినా పురుషుడైనా చిన్నైనా పెద్దయినా మన పాపాలు ఒప్పుకుంటే యేసు ప్రభు నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపాలు క్షమించి పరిశుద్ధులుగా చేస్తాడు. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన ఉండే స్థలంలో, మోక్షంలో, స్వర్గంలోకి మనం వెళ్ళాలి అంటే ఈ లోకంలో ఉండగానే మన పాపాలు తొలగించుకోవాలా, పరిశుద్ధులుగా చేయబడాలా.
దేవుని బిడ్డగా మార్చబడాలా అనగా ప్రియ గ్రామస్తులారా, నువ్వు సామాన్యమైన విశ్వాసంతో యేసు ప్రభు నేను పాపిని, నా పాపం క్షమించని నువ్వు ప్రార్థన చేసుకుంటే, ఈ మాట అనగలిగితే ఆ ప్రేమ గల దేవుడు, దయగలిగిన దేవుడు నన్ను అంగీకరిస్తాడు, నీ పాపాలు క్షమిస్తాడు, ఆయన బిడ్డగా చేయబడతావు. యేసు ప్రభు అని నేను నోటితో ఒప్పుకొని దేవుడైన మృతి నుంచి లేపాడని ప్రతివాడు నమ్మగలిగితే, విశ్వాసం ఉంచితే ఈ గొప్ప రక్షణ ఉచితమండి. నువ్వెంతో దూరం వెళ్ళవలసిన అవసరం లేదు, ఇది ఉచితమే. దీని కొరకు నేను గ్రహించని చెప్పని లేదండి, మేము అనుభవిస్తూ ఉన్నాం, పొందాం. మీకు కూడా ఈ రక్షణ వార్త ప్రకటిస్తూ ఉన్నాం. వీళ్ళారా, మాకు కాదులే, వాళ్ళేదో వచ్చి చెప్పుకుని పోతారు అని ప్రోత్సాహవద్దు. ప్రేమతో మరి బ్రతిమలాడుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుని నీవును నీ ఇంటి వారు సొంత రక్షణ అంగీకరించండి. ఇది ఉచితమైన రక్షణ. ఇదిగో ఇదే మీకు అనుకోని సమయం, నేడే రక్షణ దినం, రేపు నీది కాదు. ఒకవేళ అనుకోవచ్చు, ఇప్పుడు వయసు ఉంది, డబ్బు ఉంది, తినగోడ ఉంది, ఇప్పుడు దేవుడితో పనే ఉంది అనుకుంటున్నావేమో. రేపేం జరుగుతుందని తెలియదు. లేఖనాలు ఈ మాట రాయబడి ఉంది. ఒక మనిషి అనుకుంటూ ఉన్నాడు, ఒకనొక పట్టణం వెళ్ళి అక్కడ సంవత్సరం ఉండి లాభం సంపాదించము అనుకుంటా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, నీ జీవం ఏపాటిది, ఎంతలో కనపడి అంతలోనే మయమైపోయే ఆవిరి వంటిది, బయటకు తిరిగి వచ్చేదానికి గ్యారంటీ లేదు. కనుకనే ప్రియుడా, నేడు అని సమయం ఉండగా, నీ బంధులో ప్రాణం ఉండగా ఇప్పుడే నీ పాపాలు అంగీకరించు. ఆ దేవత దేవుడు, ప్రేమగల రక్షకుడు ప్రభుని యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకుడిగా, నీ ముక్తి దాతగా అంగీకరిస్తే ఆ గొప్ప రక్షణ ఉచితంగా నువ్వు పొందుకోగలుగుతావు. పిల్లరా, పెట్టుకున్న నీవును నీ ఇంటి వారు ప్రభుని యేసుని విశ్వాసం ఉంచండి, అప్పుడు ఈ గొప్ప రక్షణ దాన్ని పొందుకోగలుగుతారు. ఇంకా మీరు యేసు ప్రభు ఇంకా వారి గురించి ఎక్కువగా తెలుసుకుని కోరితే మన తెనాలిలోనే ఐతనగర్లో బెరకా ప్రార్థనా మందిరం ఉందండి. ఆ స్థలంలో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన ఉంటుంది. వారి మధ్య నియామక కొడుకులు ఉంటూ ఉన్నాయి. దేవుని సేవకులు అక్కడ ఉంటున్నారు. రండి, మీ కొరకు ప్రార్థన చేస్తారు. మీ స్థలం విడిచి వెళ్ళే ముందు మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తారు. ఎవరైనా వెహికల్ లేని వారు వ్యాన్ ఎక్కండి. వ్యాన్ అటు తిరిగి గోలిడంకుల గుండా బసప్పని గారింటికి వెళ్తుంది. దయచేసి దూర ప్రాంతంలో ఎవరైనా ఉన్నవారు వ్యాన్ దగ్గరికి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఇంకెవరు లేదమ్మా, ఇలా అంతా ఎట్టిపోయారు మరి. దయాసాగరం యేసు నీవే దయాసాగరం యేసే మహాదాతా యేసే మహాదాతా
యేసే మహాదాతా, యేసే మహాదాతా, ముక్తినిచ్చే యేసునామము, శాంతినిచ్చే యేసునామము, ముక్తినిచ్చే యేసునామము, శాంతినిచ్చే యేసునామము. భూమిపై నీవు జన్మించినావు, భూమిపై నీవు జన్మించినావు, సిలువపై మరణించావు యేసు, సిలువపై మరణించావు, సిలువపై మరణించావు యేసు, సిలువపై మరణించావు, ముక్తినిచ్చే యేసునామము, శాంతినిచ్చే యేసునామము, అయ్యా ముక్తినిచ్చే యేసునామము, శాంతినిచ్చే యేసునామము. రక్తమును క్రయముగా, సిలువలో నీ రక్తమును క్రయముగా మాకై చెల్లించావు యేసు, మాకై చెల్లించావు, మాకై చెల్లించావు యేసు, మాకై చెల్లించావు, ముక్తినిచ్చే యేసునామము, శాంతినిచ్చే యేసునామము. చెప్పండి జయమని ప్రభు యేసుక్రీస్తు వారికి. జై. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. ఆ జ్ఞాన కాలములలో దేవుడు చూసి చూడనట్లుగా ఉండెను, కానీ ఇప్పుడైతే అందరును అంతటను మారు మనసు పొంది ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించాలని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. ఏ భేదము లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. యేసు చెప్పెను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప మరెవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. దేవుడు మానవులమైన మన ఎడల తన ప్రేమను వెల్లడి చేయుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. అజ్ఞాన కాలంలో అయితే దేవుడు చూచి చూడనట్లుగా ఉండేది, గాని ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందవలని దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసముంచువాడు నిత్యజీవం కలవాడు, అటువాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. ఒకానొక పట్టణము వెళ్ళి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందాం రండని చెప్పుకొని వారులారా, నీ జీవం ఏ పాటిది, నీ జీవం ఏ పాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది కాదా అని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు.
పాపము వలన వచ్చు జీతము మరణము, పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవమైనదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తా ఉంది. దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది. పిరికి వారును, అవిశ్వాసులను, అబద్ధికులను, అపనమ్మకస్తులను, అవిశ్వాసులందరూ కూడా అగ్ని గంధకములతో మండే గుండములో పాలు పొందెదరు. ఇది రెండవ మరణమని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును ఉన్నానని ప్రభువైన యేసు క్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా దేవుడు ఆయనను అనగా యేసుక్రీస్తు ప్రభువాన్ని నీ కొరకై నా కొరకై అనుగ్రహించును అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. ఎవరు తెలుసా యేసయ్యా, చెప్పుతా నేడు వినవయ్యా, ఎడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా. మరణించాడు మరి లేచాడు నా పాప విమోచనకై. మరణించాడు మరి లేచాడు నా పాప విమోచనకై. ఎవరు తెలుసా యేసయ్యా, ప్రభువా నేడు వినవయ్యా, మెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. చెప్పండి, జయమని యేసుక్రీస్తు వారికే, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికే, లోక రక్షకుడు యేసుక్రీస్తు వారికే, ముక్తి ప్రదాత యేసుక్రీస్తు వారికే. హల్లెలూయా. ప్రేమగల పరలోకపు తండ్రి, జీవము గల దేవానికి స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నా. ప్రభా బరాకాల నుండి ఉదయకాలం మా తండ్రి బయలుదేరి స్వార్థం చుట్టూ మాకు సహాయపడుతూ ప్రేమతో ఉన్నాను. ప్రభా ఇవ్వబడిన పత్రికలు చెప్పిన మాటలు పాడిన పాటలు అనేకుల జీవితాలకు రక్షణకరముగా మీకు మహిమకరము ఉన్నట్లు సాయం చేయండి. ఏర్పాట్లు ఉన్నవారు మా తండ్రి కొందరైన బరాకాకు చేర్చబడినట్లు సాయం చేయండి. ఈ సమయంలో మా పిల్లల దాసుడు బసవపల్లి గారి కుటుంబంలో జరుగుతున్న కూడికను కూడా దీవించమని కృతజ్ఞతలు చెల్లిస్తూ క్రీస్తు పేరట స్తుతిస్తూ వేడుచున్నాను తండ్రి. ఆమేన్. సువార్త ప్రకటింప ఇచ్చిన కృపకై, సువార్త ప్రకటింప ఇచ్చిన కృపకై నిన్ను శ్లాఘింతు యేసు ప్రభువా, నిన్ను శ్లాఘింతు యేసు ప్రభువా.